ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఈరోజు రేపల నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చి అసలు ఆ వంట ఎలా ఉంది, బాగుందా, లేకపోతే దానిలో అవకతవకలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న సిబ్బందితో పాటుగా వంట కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఆనందంతో పరవశించిపోవడం అయితే జరిగింది. ఎందుకంటే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో అన్నం దొరకడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చెప్పడం అయితే జరిగింది. నేను ఇప్పుడు ప్రజెంటు రేపల్ల నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్లోనే ఉన్నాను. ఇక అక్కడ తింటున్నటువంటి ఈ విజువల్స్ చూస్తున్నారు కదా. అన్నా క్యాంటీన్లు మాత్రమే కాదు, అన్నా క్యాంటీన్లో పనిచేస్తున్నటువంటి వర్కర్స్ కూడా ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు అనేదానికి ఒక నిదర్శనం. ఇక్కడ టోకెన్లు ఇచ్చే కౌంటర్ దగ్గర ఒక అతను ఉన్నాడు. అతన్ని మీకు ఫోటో చూసి కౌంటర్ దగ్గర ఒక అతను టోకెన్ అయితే ఇస్తున్నాడు. టోకెన్ ఇస్తున్నప్పుడు నేను ఇప్పుడే చూసిన విషయం నా కళ్ళతో, అదేంటంటే వేరే అతను టోకెన్ తీసుకోవడానికి కూడా 5 రూపీస్ లేని పరిస్థితుల్లో అదే గత ప్రభుత్వ హయాంలో అయితే అన్నా క్యాంటీన్లు లేకుండా చేశారు. కానీ ఈ ప్రభుత్వ హయాంలో క్యాంటీన్లు, ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో దానిలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు కూడా ఆ 5 రూపాయలు లేని వ్యక్తిని ఎక్కడ తిప్పంపిస్తారో మనం తీసుకుందాం ఆ టోకెన్ అనుకున్న సమయంలో కూడా తిప్పంపించకుండా ఫ్రీగా టోకెన్ ఇచ్చి ఆ టోకెన్ అమౌంట్ నేను కడతాను అన్నటువంటి ఉద్యోగి ఈ అన్నా క్యాంటీన్ రేప నియోజకవర్గంలో ఉన్నారు. వారి యొక్క ఫోటోలు కూడా నేను షేర్ చేస్తాను మీకు, ఒకసారి అందరూ చూడండి.